సి ఒక గుర్తుపెట్టుకోండి, గాడ్ మనిషికి ఛాలెంజ్ ఇస్తాడు. గాడ్ కాకపోతే డెస్టినీ. దేవుని చాలామంది నమ్మకపోవచ్చు. డెస్టినీ మనిషికి ఛాలెంజెస్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది తెలుసా? ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం రాగానే మనకే ఎందుకు ప్రాబ్లం వచ్చింది, మనకే ఎందుకు ఇలా జరిగింది, మనకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది. చిన్నప్పుడు నాకు కూడా ఈ క్వశ్చన్ చాలా ఉండేది. నాకు ఒక చెల్లి ఉంది. నేను మా చెల్లి ఇద్దరమే అనమాట. నాకంటే 1 year చిన్నది. తను భలే ఆడుకునేది, ఫుల్ పరిగెత్తేది. నేను పరిగెత్తగలిగేదాన్ని కాదు. మా అమ్మ ఏం చేసేది, తను ఇలాంటి ఒక ప్లేస్లో ఒక బాల్కనీలో చైరేసి కూర్చోబెట్టేది. మా చెల్లి ఇంటి కిందకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేది, నేను చూస్తూ ఉండేదాన్ని. మా ఫ్రెండ్స్ చెల్లి అందరూ ఆడుకునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్ వచ్చేది, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, చిన్నప్పుడు నేను ఎందుకు ఆడుకోలేకపోతున్నానని. ఆ క్వశ్చన్ చాలా సంవత్సరాలు నా మనసులో అలా ఉండిపోయింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ నా క్వశ్చన్ అదే, దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు, నాకు ఎందుకు ఇలా అయింది అని. మీకు తెలుసా, మనకు ఒక కష్టం పెడితే, మనకు ఒక ఛాలెంజ్ పెడితే, మనకి దేవుడు ఒక పరీక్ష పెడితే దానికి ఎందుకు పెడతాడు అంటే, దాన్ని మనం మాత్రమే ఓవర్కమ్ కాగలం కాబట్టి, మనం మాత్రమే దాని నుంచి బయటికి రాగలం కాబట్టి. సో ద మోర్ ద గాడ్ టెస్ట్స్ యూ, ద మోర్ హీ యాక్చువల్లీ ఎగ్జామిన్స్ యూ, ద మోర్ హీ క్రియేట్స్ అబ్స్టాకిల్స్ టు యూ. దట్ మీన్స్ గాడ్ ఈస్ యాక్చువల్లీ టెస్టింగ్ యూ టు మేక్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే దేవుడు నీకు ఎక్కువ ఛాలెంజెస్ ఇచ్చాడు అనుకో, నీకు చాలా పనులు ఇచ్చాడు అనుకో, అంటే నాకే ఎందుకు ఇచ్చాడు, నాకే ఎందుకు ఇలా అయింది కాదు. ఇలా అయినా నేను పర్ఫెక్ట్గా ఉంటా, ఇలా అయినా నేను మంచి చేస్తా, ఇలా అయినా నన్ను నేను నిరూపించుకుంటా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా నేను ఇలానే ఉంటా. అది లైఫ్ అంటే. నేను ఇలాంటి లైఫ్ని నమ్ముతా. మీకు తెలుసా, నా ఫస్ట్ రౌండ్లో ర్యాంక్ వచ్చింది. నేను చెప్పిన స్టోరీ 20 years బ్యాక్ స్టోరీ. ఈ 20 years నుంచి నేను టైం అస్సలు వేస్ట్ చేయను. ఆల్మోస్ట్ నా డేలో 12 to 15 hours వర్క్ చేస్తా, 12 to 15 hours వర్క్ చేస్తా. అండ్ ఒక అమ్మాయి ఎంత పర్ఫెక్ట్ రోల్ ప్లే చేయగలదో ఆ నియర్ పర్ఫెక్షన్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటా. ఉమెన్స్ డే రోజు కదా, ఈరోజు మీకు చాలా నిజాలు చెప్పాను నా లైఫ్లో. నాకు ఒక ఫ్యామిలీ, నా పైన ఆధారపడిన చాలామంది ఎంప్లాయీస్, అండ్ నా గురించి నా కోసం వచ్చే చాలామంది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్, అంతేగా చాలామంది యూత్. మ్యాక్సిమం నా డే 24 గంటల్లో 15 గంటలు 16 గంటలు నేను పనిచేస్తా. ఇదే కండిషన్లో పనిచేస్తా. 90% ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తా. సో యాజ్ అ ఉమెన్ నేను టెస్ట్ పెట్టుకుంటాను అనమాట. నాకు మ్యాక్సిమం నేను ఎంత స్ట్రెచ్ అవ్వగలను, ఎంత పర్ఫెక్ట్గా ఉండగలను, ఎన్ని పనులు ద బెస్ట్గా చేయగలను, అన్నీ చేస్తా. సో గాడ్ ఉమెన్కి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటి తెలుసా? పేషెన్స్. గాడ్ ఉమెన్కి ఇచ్చిన స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? పర్సవరెన్స్. గాడ్ ఉమెన్ మీద పెట్టిన స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలుసా? తన్నే కాదు అందరినీ చూసుకోమని. యాజ్ అ ఉమెన్ మీకు ఇంకా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఇంత మంచి కాలేజ్లో మేము చదువుతున్నారు. మీరేం చేయాలి తెలుసా? కేవలం మీ గురించి మాత్రమే కాదు, మీ వల్ల ఎంతమంది జీవితాల్లో మార్పు తేగలరు, ఎంతమంది జీవితాల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, ఎంతమంది జీవితాన్ని మూవ్ చేయగలరు.